హలో స్టూడెంట్స్, ఈరోజు మనం బైనామియల్ థియరం అనే చాప్టర్ నుండి ప్రాబ్లమ్స్ చేయబోతున్నాం. ఎంసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ బైనామియల్ థియరం నుండి 3 క్వశ్చన్స్ వస్తాయి. మీకు 3 క్వశ్చన్స్ కూడా కొంచెం సింపుల్ వేలోనే ఉంటాయి. ఈ చాప్టర్ నుంచి క్వశ్చన్స్ చేయొచ్చు. కొన్ని మోడల్స్ మనం టచ్ చేద్దాము వీలైనంత వరకు. చూడండి, బైనామియల్ థియరంలో ఫస్ట్ టాపిక్ మనకు గుర్తొచ్చేది నెంబర్ ఆఫ్ టర్మ్స్. బైనామియల్ థియరం ఇది స్టార్ట్ చేయగానే ఫస్ట్ మనకు గుర్తుకొచ్చేది నెంబర్ ఆఫ్ టర్మ్స్. నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఇన్ a+b⁴n. ఇన్సైడ్ బ్రాకెట్ 2 టర్మ్స్ మాత్రమే ఉంటే అది బైనామియల్ థియరం. చూడండి, బ్రాకెట్ లోపల 2 టర్మ్సే ఉండాలి, మధ్యలో ప్లస్ ఉన్నా మైనస్ ఉన్నా. a+b⁴n అని ఇచ్చి ఫైండ్ ద నెంబర్ ఆఫ్ టర్మ్స్ అంటే పవర్కి ఒకటి యాడ్ చేస్తే సరిపోతుంది, n+1. అలా కాకుండా ఇన్సైడ్ బ్రాకెట్ మల్టిపుల్ టర్మ్స్ ఉంటాయి, a1 + a2 + a3 and so on ar⁴n. ఇలా మల్టిపుల్ టర్మ్స్ ఉంటే దీన్ని మల్టీనామియల్ థియరం అంటాం. ఇక్కడ చూడండి, ఫైండ్ ద నంబర్ ఆఫ్ టర్మ్స్ ఇన్ a1 + a2 + a3 and so on ar⁴n n + r-1 cr-1. n + r-1 cr-1. ఇలా ఇన్సైడ్ బ్రాకెట్లో ఎన్ని టర్మ్స్ ఇస్తాడో దాన్ని ఆర్గా ట్రీట్ చేసుకోవాలి. పవర్లో ఉండే నెంబరు ఇండెక్స్ వాల్యూ n అవుతుంది. ఫార్ములా 2 టర్మ్స్ ఉంటే మాత్రం n+1. చూడండి, ఎగ్జాంపుల్ క్వశ్చన్ చేద్దాం. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఇన్ 3x - y⁴10 అన్నాడు. ఇన్సైడ్ బ్రాకెట్ 2 నెంబర్సే ఉండే కదా, అప్పుడు ఇది బైనామియల్ థియరం. 3x - y⁴10 నెంబర్ ఆఫ్ టర్మ్స్ అంటే పవర్కి 1 యాడ్ చేస్తే చాలు. సో ఆన్సరు 10 + 1 = 11. ఆన్సరు 10 + 1 పవర్లో ఉన్న నెంబర్కి 1 యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఆన్సర్ వచ్చేసి 11. నెక్స్ట్ క్వశ్చన్ చూడు. ఫైండ్ ద నంబర్ ఆఫ్ టర్మ్స్ ఇన్ x - y + z + w⁴7. ఇన్సైడ్ బ్రాకెట్లో 1 2 3 4 టర్మ్స్ ఇచ్చాడు ఇక్కడ. అంటే మనం ఈ ఫార్ములా యూజ్ చేయాలి, మల్టీనామియల్ థియరం ఫార్ములా. పవర్లో ఉండే ఇండెక్స్ని ఎన్నగా తీసుకోవాలి. ఇన్సైడ్ బ్రాకెట్లో ఎన్ని టర్మ్స్ ఉంటే ఆ నెంబర్ r. ఇక్కడ 4 టర్మ్స్ ఉన్నాయి కదా, సో r వాల్యూ 4గా తీసుకుందాం, n వాల్యూ ఏమో 7 అవుతుంది. మల్టీనామియల్ థియరము నెంబర్ ఆఫ్ టర్మ్స్ అడిగినప్పుడు ఫార్ములా ఏం చెప్పాడు? n + r-1 cr-1. n అంటే 7 + 4 - 1 c4-1. 7 + 4 11, 11 - 1 10 c3. 10 c3 అంటే 10 ఫ్యాక్టోరియల్ బై 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 10 - 3 అంటే 10 × 9 × 8/3 × 2 × 1 అవుతుంది. సో 3 టేబుల్ 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది 9లో, 2 టేబుల్ 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో ఇప్పుడు మొత్తం మల్టిప్లై చేస్తే 5 3 జార్ 15, 15 8 జార్ 120. నెంబర్ ఆఫ్ టర్మ్స్ = 120. మల్టీనామియల్ థియరం. ఇంకో క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఇన్ 3a + 7b - c⁴10. ఇక్కడ కూడా 3 టర్మ్స్ ఉన్నాయి. మినిమం 2 టర్మ్స్ ఉంటేనే బైనామియల్ థియరము. 3 టర్మ్స్ ఉన్నా, మోర్ దాన్ 3 టర్మ్స్ ఉన్నా అది మల్టీనామియల్ థియరం. సో ఇక్కడ n = 10, పవర్లో ఉండే ఇండెక్స్ వాల్యూ n అనుకోవాలి. ఇన్సైడ్ బ్రాకెట్లో 3 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి r = 3. ఫార్ములా ఏం చెప్పుకున్నాం? n + r-1 cr-1. n అంటే 10 + r అంటే 3
-1 c -1 3 -1 10 + 3 13 13 మైనస్ అంటే 12c2 12c2 అంటే 12 × 11/2 అని మీనింగ్ 2 టేబుల్ 12లో 6 టైమ్స్ పోతుంది కదా 6 × 11 అంటే 66 ఇలా నెంబర్ ఆఫ్ టర్మ్స్ కనుక్కోమన్నప్పుడు ఇన్సైడ్ బ్రాకెట్లో కనుక 2 టర్మ్స్ ఉంటే పవర్కి 1 యాడ్ చేస్తే సరిపోతుంది. ఇక మోర్ దాన్ 2 టర్మ్స్ 2 కన్నా ఎక్కువ ఉన్నప్పుడు 3 టర్మ్స్ ఉన్నా 4 టర్మ్స్ ఉన్నా 5 టర్మ్స్ ఉన్నా ఈ ఫార్ములా యూజ్ చేసుకోవాలి. n + r - 1 c r - 1 పవర్లో ఉండే నెంబర్ ఎప్పుడు ఎన్నో ఇన్సైడ్ బ్రాకెట్లో ఎన్ని నెంబర్స్ ఉంటే అది ఆర్గా ట్రీట్ చేసుకొని ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూషన్ చేసుకుంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా. నెక్స్ట్ ఫార్ములా నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఇన్ ఈసారి బైనామియల్ థియరం చూడండి ఎలా ఇస్తున్నాడా x + a హోల్ పవర్ n + x - a హోల్ పవర్ n రెండు బైనామియల్ థియరమ్స్ ని సమ్మేషన్ చేస్తున్నాడు ప్లస్. ఇలా ఉన్నప్పుడు పవర్లో ఉన్న n వాల్యూ మీద డిపెండ్ అయ్యి నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఉంటాయి. పవర్లో ఉన్న n వాల్యూ కనుక ఈవెన్ నెంబర్ అయితే నెంబర్ ఆఫ్ టర్మ్స్ n + 2/2 అవుతుంది. పవర్లో ఉన్న n వాల్యూ కనుక ఆడ్ నెంబర్ అయితే n + 1/2. ఒకవేళ ఇక్కడ మధ్యలో ప్లస్ కాకుండా మైనస్ ఉంటే x + a హోల్ పవర్ n - x - a హోల్ పవర్ n నుండి నెంబర్ ఆఫ్ టర్మ్స్ అడిగినప్పుడు పవర్లో ఉన్న n వాల్యూ ఈవెన్ అయినప్పుడు n/2 టర్మ్స్ ఉంటాయి. n వాల్యూ ఆడ్ అయినప్పుడు n + 1/2 టర్మ్స్. నెంబర్ ఆఫ్ టర్మ్స్ లో ఇది ఇంకొక ఫార్ములా చూడండి. క్వశ్చన్ ఫైండ్ ద నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఇన్ 2 + 3x హోల్ పవర్ 6 + 2 - 3x హోల్ పవర్ 6. జాగ్రత్తగా చూడండి స్టూడెంట్స్, ఇక్కడ ఇన్సైడ్ బ్రాకెట్ ఏ టర్మ్స్ ఉన్నాయో అవే నెంబర్లు ఉండాలి. కాకపోతే ఇక్కడ 2 + 3x ఉంది 2 - 3x ఉంది హోల్ పవర్ 6 మధ్యలో ప్లస్ ఉంది కదా. అప్పుడు పవర్లో ఉన్న 6 అనేది ఈవెన్ నెంబర్ 2 + 3x హోల్ పవర్ 6 అనేది ఈవెన్ నెంబర్ అయినప్పుడు ఫార్ములా ఏం చెప్పాను నెంబర్ ఆఫ్ టర్మ్స్కి n + 2/2 అంటే 6 + 2/2 8/2 అంటే 4 టర్మ్స్ ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ ఫైండ్ ద నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఇన్ x + 8/5 హోల్ పవర్ 5 - x - 8/5 హోల్ పవర్ 5. రెండు బైనామియల్ థియరం మధ్యలో సబ్ట్రాక్షన్ సింబల్ ఉంది. పవర్లో ఉన్న n నెంబర్ ఆడ్ 5 అనేది ఆడ్ నెంబర్ కదా. సో ఈ ఫార్ములాలో n ఆడ్ అయినప్పుడు ఏం చెప్పా n + 1/2 చెప్పా ఫార్ములా. అంటే 5 + 1/2 6/2 అంటే 3 టర్మ్స్ ఉంటాయి. సో ఇది ఒక కాన్సెప్ట్ అన్నమాట నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఫైండ్ అవుట్ చేయడానికి. ఓకేనా.